దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు. సో డెఫినెట్గా అది కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44 90 అయింది కదా. ఒకటి. రెండు, అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితమైతే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న. అయినా కూడా ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మరి పర్మిషన్ వాళ్ళకు లేదు, మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఫర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకలా? డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏ దానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,000 కోట్ల ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదెందుకు పూర్తి కాలే? మరి వాటికి పర్మిషన్లు, వీటికి పర్మిషన్స్ లేవు. ఇదెందుకు పెండింగ్లో ఉంది అంటే డెఫినెట్గా అధ్యక్ష, ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా, ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు. దేనికోసం అంటారు అధ్యక్ష? డెఫినెట్గా నేను ఇక్కడ ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక పాయింట్ ఇష్యూ లాస్ట్లో చెప్తాను. అది ఈ రోజున హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారా అధ్యక్ష? ఒప్పుకుంటారా అధ్యక్ష? ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ thousands of crores. ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధపడిపోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెప్తా అధ్యక్ష. వాస్తవంగా అధ్యక్ష ఈ రోజున ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. మన స్వర్గీయ జయశంకర్ గారు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు బతుకున్నప్పుడే 2006లో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి 6 మంత్రి పదవులు వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారు సలహా కోరినరు. ఏమని కోరిన అధ్యక్ష? గురుగారు మనకు 6 శాఖల మంత్రి పదవులు వచ్చినాయి, ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం? ఇరిగేషన్ శాఖని మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం? మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు గారు అన్నారు. అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు. సో డెఫినెట్గా అధ్యక్ష అయిన తర్వాత ప్రమాణ స్వీకారమైంది. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు. అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలా. ఇటువంటి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి కాళేశ్వరం ఏమో పూర్తి అవుతుంది కానీ మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్ష? కన్క్లూడ్ చేయండి జిల్లాకు సంబంధించి. డెఫినెట్ గా వీళ్ళు అది ఇంకో కారణం అధ్యక్ష. ఈ రోజు ఇంకొక కారణం ఉంది. ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్కి అయినా కృష్ణా వాటర్ను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తరలించకపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడదు అధ్యక్ష. అంటే 2వ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుగా ఆ రాయలసీమ లిఫ్ట్ దాని నీళ్లు తరలించుకోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్ష. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్. దట్ ఈస్ ద రీజన్. సో డెఫినెట్ గా ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురిలో చేసే ఉద్యమం
10 సంవత్సరాలకు ఎందుకు చేయలేదు అధ్యక్ష? అది అధికారులు ఎందుకు చేయలేదు? స్పష్టంగా ఈ రోజున ఒకటే అంశం అధ్యక్ష, పక్కదారి పడతాను ఒకటి. స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడే ఆనాటి టీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టును అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు. దానికి అనుకూలంగా ముందుకు పోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా మరొక మాట మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టడం కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు ఓటు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా తప్ప ఈ తపన వ్యవహారం గడిచిన 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం జరుగుతుంది. ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు. హరీష్ గారు అయిపోయింది.